రైట్, ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే ఓవరాల్ కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే సోనియా గాంధీ, ప్రముఖ మనందరికీ తెలిసిన వ్యక్తి, ప్రముఖ రాజకీయ నాయకురాలు సోనియా గాంధీకి అశ్వాసకు గురై ఈ రోజు అయితే ఆసుపత్రిలో తరలించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఈ పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం మనందరికీ తెలిసిన వ్యక్తే సోనియా గాంధీ. సోనియా గాంధీ గురించి చాలా వరకు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఆమె కీలక పాత్ర పోషించిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి చాలా వరకు ప్రస్తుతం ఈ రోజు ఏదైతే సోనియా గాంధీ అనారోగ్యం బారిన పడి ప్రస్తుతం అయితే హాస్పిటల్లో తరలించారు. ముఖ్యంగా ఆసుపత్రి పేరు చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే సార్ గంగారాం అనే ఆసుపత్రిలో ఢిల్లీలో ఆమెను జాయిన్ చేయడం అయితే జరిగింది. చాలా వరకు ఇది బాధాకరణ అనే చెప్పాలి, పూర్తి స్థాయి బాధ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సోనియా గాంధీ అంటే చాలా వరకు ఒక అభిమానం, ఒక రెస్పెక్ట్, ఒక మర్యాద అనే చెప్పాలి. ఎందుకంటే తన రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజల కోసమే, తన జీవితాన్ని కూడా ప్రజల కోసమే అర్పించిన పరిస్థితి కూడా చాలా వరకు ఆమె జీవితంలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు ఎదురైన పరిస్థితి కూడా మనకందరికీ తెలిసిన విషయమే. అండ్ మోరెవర్ చాలా వరకు ప్రస్తుతం ఇప్పుడైతే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అయితే డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అండ్ మోరెవర్ చాలా వరకు అంటే చూసుకున్నట్లయితే మాత్రం సోనియా గాంధీ గురించి ఇటు ఏదైతే ప్రముఖ రాజకీయ నాయకులు అయినప్పటికీ కూడా 2019లో తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు చాలా వరకు ప్రజల్లోనే ఉండి ఇప్పటికీ ప్రజాసేవ చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోరెవర్ చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం సోనియా గాంధీదే పై చేయనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇటు చిన్న కార్యకర్త నుంచి, గల్లీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి ఢిల్లీలో ఉన్న పెద్ద ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ దాకా చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో తను ఒక ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు ఒక మహిళ ఒక ప్రధాని అయ్యే సిచ్యువేషన్స్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇటు చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి తనదైన సేవలు అందించి కాంగ్రెస్ పార్టీని ఒక స్టేజ్ లో ఆవిడ ఈ రోజు తీసుకోవడం అయితే జరిగింది. అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు తర్వాత చెప్పాల్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియోస్ నరేంద్రతో శ్వేతంగర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.